మహిళా దినోత్సవ సందర్భంగా మా కాలనీలోని మహిళలందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ ఏంటంటే మహిళలం అంటే ఒక వంట చేయడానికి, ఇంట్లో ఉండడానికి, పిల్లల్ని చూసుకోవడానికి పరిమితం కాకుండా ప్రతి మహిళలో ఒక చైతన్యం రావాలి. ప్రతి మహిళ ఏదో ఒకటి సాధించాలి. మనలో చాలా టాలెంట్ ఉంటుంది, కానీ మనం ముందడుగు వేయము, భయము. మనకి చాలా మహిళలమే భయము. మన మీద మనకి నమ్మకం ఉండక మనం ఏం చేయలేక ఇంట్లో ఉండి మాకు భయం, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అనే ఒక భయంతో మనం ముందడుగు వేయక ఎక్కడున్న వాళ్ళమో అక్కడే ఉన్నాం. కానీ మనం ఒక అడుగు ముందేసి మనం సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనం ఫ్లైట్ ఎక్కొచ్చు, ఏదైనా స్టేట్ మాట్లాడడం అన్నీ మనకు ఈజీయే. జాబులు చేయడము, అన్ని టెక్నీషియన్స్ నేర్చుకోవడం కానీ అన్నిట్లలో మహిళలు ముందే ఉన్నారు. కానీ కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ లేక కొంచెం మనం వెనకబడి ఉన్నాం. ఈ గవర్నమెంట్ ఉండదు, ఎంకరేజ్మెంట్ మనకి ఇంట్లో కూడా అందరికి సపోర్ట్ ఉండదు. కొంతమందికి సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి సపోర్ట్ ఉండదు. ఆ సపోర్ట్ లేక మనం లేడీస్ అనేటోళ్ళము కొంచెం వెనకబడి ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడు ఉండే మహిళలు అంటే ఇంట్లో నుంచి వెళ్ళొద్దు అది ఇది అని, కానీ ఇప్పుడు చాలా ముందడుగులో ఉన్నారు మహిళలు. ప్రతి దాంట్లో పర్సంటేజ్ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ ఫస్ట్ ఉన్నది మహిళలే. అది మనం గమనించుకోవాలి. మన తెలివికి చాలా తెలివి ఉంది మనకి. దాన్ని బయట పెట్టి మనం ఏం చేయగలమో ఒక నలుగురం కూర్చొని డిస్కషన్ చేసుకొని మనం బిజినెస్లు చేద్దామా లేకపోతే జాబులు చేద్దామా అని మీరు ఏమన్నా నాకు సలహా ఇస్తే నేను మీకు ఇంకో విధంగా కూడా సపోర్ట్ చేయగలుగుతా. ఏంటంటే మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్లు ఇప్పిస్తా, జాబులు కూడా పెట్టిస్తా. ఇంకో మీరు బిజినెస్లో ఏమైనా పెట్టుకుంటానంటే కూడా దానికి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా, లోన్స్ ఇప్పిస్తా, అది కూడా చేస్తాను. మీకు ఏ విధంగా అయినా నా వంతు సహాయంగా సపోర్ట్. అంటే అందరూ ఆడవాళ్ళంటే అందరికీ చాలా చిన్న చూపు తరతరాలుగా, కానీ ఇప్పుడు అందరూ అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. అలాగే అన్ని విషయాలలోనూ, విద్యలోను, వైద్యంలోను, ఎక్కడ చూసినా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా ముందంజలో ఉన్నారు, సంపాదిస్తున్నారు. అదేవిధంగా అన్ని విషయాలను చక్కబెడుతున్నారు, ఫైనాన్షియల్గా అన్ని విధంగా. కాబట్టి ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. ఫస్ట్ మనలో మన కాన్ఫిడెన్స్ మనమే బిల్డ్ చేసుకోవాలి. మనం అన్నీ చేయగలము. అదేవిధంగా మనం పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్ కూడా మనకు అదేవిధంగా బ్యాక్ బోన్గా ఉండాలి. వాళ్ళ సపోర్ట్ లేని మనం ఈ స్థాయికి రాము. ఏది చేసినా కూడా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నా దృష్టిలో అయితే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. కష్టం అంతే. ఎంత కష్టాన్నైనా, ఎంత బాధనైనా ఓపికతో ఎవరైనా చేయగలరు, ఉండగలరు అంటే ఒక ఆడవాళ్ళకే సాధ్యం. కాబట్టి మనం ఎందులోనూ తక్కువ కాదు. మనం అందరం కలిసికట్టుగా ముందరికెళ్ళి మనలో మన కాన్ఫిడెంట్ లెవెల్స్ని బిల్డ్ చేసుకొని ఏది చేయాలన్నా ముందరికి వెళ్ళాలని ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను అందరికీ చెప్తున్నాను నా వంతుగా. ఉమెన్స్ డే అంటే ఇంకా మనం మన పని పర్ఫెక్ట్గా చేసుకోవడం అనేది విషయం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఏం ఫీల్ కానవసరం లేదు. మన పని మన పిల్లల్ని మనం ఫస్ట్ కరెక్ట్గా చూసుకోవాలి. మన హస్బెండ్ని మనం ఫస్ట్ కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే బయటకు వెళ్ళి తర్వాత చక్కబెట్టడం అనేది అది నా ఒపీనియన్. అంతే అండి. థ్యాంక్ యూ.